హిందువులం ప్రియ బంధువులం అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం, అందరితోని కలిసుండేటోళ్ళం. ఆకాశంలో నక్షత్రాల వలె భూమి మీద మన మనుషులందరూ ఇలలో వెలసిన దేవుళ్ళను పూజిస్తున్నారు. ఈర్ష్య పడకుండా అన్ని మతాలను సమానంగా చూసే వాళ్ళే మానవతామూర్తులు ఉండగా మనకు అండా దండగా. ఊరిలో ప్రతి గల్లీలో గణేశుని పండగ చేద్దామా? ఎవరికి ఎవరైనా ఏది ఏమైనా మనం ఐక్యతతో ఉండాలి. ఒంటరిగా జీవించకు, ఓడించడానికి ఔషధం లాంటి కుటుంబం ఉండాలి. అందరం ఆహా అని కలిసి ఉందామా? హిందువులం ప్రియ బంధువులం అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం. కలంలో దాగి ఉన్న విద్యా సముద్రం, కొలనులో కొంగల కలకలం, కోతులు వీధుల్లో హలాహలం. ఖర్చులకై కష్టము చేసి ప్రాణము పణముగా పెట్టి కష్టించి ఆ కష్టఫలాలను పొందేటోళ్ళం. గడియారంలో ముల్లుకు లేదు విరామం, గడిచిన సమయాన్ని తీసుకురాలే మనం. ప్రతి జీవిలో గుండెకు లేదు విశ్రాంతి, ప్రతి కంటిలో తడి ఆరిపోదు ఏనాడు. దేవుడు కన్నీళ్లను కంటి చూపుకే ఇచ్చాడు. గడియ గడియకు గుర్తొచ్చేది మనం చేయాలనుకునే సంకల్పం, మనం సాధించాలని కాంక్షగుణం. చకచకమని చెలో చెలో అని బడి నుండి వీధుల్లో జెండా వందనం కై తిరిగే వారే విద్యార్థులు. జనాలు అందరూ చదవాలి, జగాలనేలే రాజులకైనా మంత్రులకైనా చదువు ఒక్కటే, ఉన్న టైము ఒక్కటే. జన్మనిస్తుంది అమ్మా, జనముల మంచి బ్రతుకునిస్తుంది విద్య. హిందువులం ప్రియ బంధువులం అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం. జంకారము చేయు తుమ్మెద, జ్ఞానం విద్య లేని వాడి మాటలు అరుపులుగా ఉంటాయి. టక్కరి నక్కవలె ఉపాయం పొంది మోసగించేది మోసగాళ్ళు. టపాకాయల దీపావళి, అమావాస్య వెలుగుల దీపావళి, టాకీసుల్లో సినిమాలు చూసేటోళ్ళ వినోదాలు. టెంకాయను కొట్టి గంటను కొట్టి దేవుడికి మొక్కులు చెల్లించేటి జనాలు. టోపీ మనుషులకుండును, కిరీటం దేవుళ్ళకుండును. ఠానాలోనికి వెళ్ళి జనాలు పంచాయతీలు పరిష్కరించుకుంటారు. ఠానాలో అప్పుడప్పుడు కులాంతర వివాహాలు చేస్తారు పోలీసులు. డబ్బెవరికైనా ఒక్కటే విలువ, కొత్త పాత లేదు దీనికి. హిందువులం ప్రియ బంధువులం అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం. డోలు దెబ్బలకు భయపడితే రాగం లేదు, అమ్మ నొప్పులు పడనంటే పుట్టుక లేదు. డమరుకముండును శివుడి చేతిలో, డమరుక శబ్దంతో శివుని విశ్వరూపముండును. ఢిల్లీకి రాజైనా గాని తల్లికి కొడుకే, నాణెముపై 3 సింహములుండును. తలపై గంగతో దర్శనమిచ్చును పరమేశ్వరుడు. తామర పూలు బురదలో పూసిన దేవుడి సన్నిధికే వెళ్ళును. తిలకము మగువలకు అందాన్నిస్తుంది, తిలకం శివుని 3వ నేత్రం. తీగలు పంటలకు కరెంటును ఇస్తాయి, పంటలతోని ప్రజలు హాయిగా బ్రతుకును. తుమ్మ చెట్టు నల్లన, పూత పసుపు, కాయ తెలుపు. తూకము వేసి పండ్లను కూరగాయలను తీసుకు వెళ్ళుతారు జనములు అందరూ. తూకము వేయును జనముల పాపములను పరలోక దేవుడు. తూకము వేయును న్యాయదేవత తప్పులను, తూకము వేయును శిక్ష విధించును. తూర్పు దిక్కున సూర్యుడు పుట్టును, తెలుపు శాంతికి చిహ్నం. తోలు చెప్పులు, తోలు డప్పులు మాదిగలు తయారు చేస్తారు. తౌడు వేసి బర్రెలకు కుడిది తాగిస్తారు.
తంగెడు పూల బతుకమ్మలు తరుణులంతా ఆడంగా, హిందువులం ప్రియ బంధువులం అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం. థ్యాంక్స్ చేయి కలపడం ఫ్రెండ్స్ లక్షణం, థ్యాంక్స్ చెప్పడం చేసిన సాయానికి కృతజ్ఞత చూపడం. దండం గురువులకు మొక్కితే దేవుళ్ళకు, దారం బట్టలను కలుపును, దారము పసుపైతే భార్యాభర్తలను ఒకటిగా కలుపును. దీపం వెలిగితే చీకటి తొలుగును, దేహం తొలగును ప్రాణం పోతే దేవుడు గుడిలో ఉండును. దేశంలో గొప్పవాళ్ళు విగ్రహాలల్లో ఉందురు, దొరలు దోచలేనిది దొంగలెత్తుకుపోనిది విద్య. ధనము సంపాదించుటకు జనములు ఎన్నో రకాల కష్టం చేయుదురు, ధాన్యాన్ని పండించి రైతులు ప్రజలను బ్రతికిస్తారు. ధీరుడు దేశం బార్డర్లో సైనికుడు తన ప్రాణం పణంగా పెట్టి మనలను రక్షిస్తాడు. ధూమపానం మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, ధైర్యం లేకున్నచో ఏ పనిని చేయలేము. దౌర్జన్యంతోని సంపాదించింది ఎప్పుడు ఉండదు, దండలు విగ్రహాలలోని గొప్ప వాళ్లకు వేస్తారు. నగలంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టం, నాగలితో నేలను గాయపరిస్తే పంటలు వస్తాయి. చదువుతో మనస్సును గాయపరిస్తే గొప్పవాడవుతాడు, ఉలితో బండను గాయపరిస్తే దేవుడు వస్తాడు. అమ్మ పురిటి నొప్పులు పడి బిడ్డకు జన్మనిస్తుంది, నింగికి నేల ఎంతో దూరం అయినా గాని కనబడుతుంది. నీడ ఉంటుంది వెలుతురులో, నీరు ఉంటుంది వర్షంలో, నెమలికి ఒళ్ళంతా కళ్ళు, నేలను మించిన ధనం లేదు. హిందువులం ప్రియ బంధువులం అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం. నేలపై పంటలు పండించి మనుషులంతా బ్రతుకుతారు, ప్రాణం పోయాక అదే నేలలో కలిసిపోతారు. నౌకరు చదువుకున్న వాడికి వస్తుంది, నంది రైతులకు పంటలనిచ్చింది, నంది శివుడి వాహనం. పసిపాపలు పలకపై అక్షరాలు నేర్చుకుంటారు, ప్రతి మనిషికి పేరుంటుంది, కొందరి పేర్లకు చరిత్ర ఉంటుంది. పాకలో ఒకప్పుడు ప్రజలు నివసించేవారు, పీతలకు తలలు ఉండవు, పులి క్రూర మృగం అలా బ్రతకాలని అందరూ అనుకుంటారు. పూల దండలు దేవుళ్ళకు, పూసల దండలు స్త్రీలకు, పృథ్వీ అనగా భూప్రపంచం, పొలాలలో పంటలు పండును, పోరు సాగుతుంది అన్యాయానికి న్యాయానికి మధ్య, చివరకు న్యాయం గెలుస్తుంది. ఫలముండును గణేశుడి చేతిలో మొక్కి, ఆ ఫలమును తిన్న వారి కోరికలు తీరును. బడిబాట పట్టాలి కలిసిమెలసి బాలులందరూ, బానిసగా ఎవరికి బ్రతకకు స్వతంత్రంగా బ్రతుకు. బిందెతోని నీళ్లు మోస్తారు, ఆ బిందెలోని నీళ్లు తాగుతారు. బీజంతోని మొదలై వృక్షంగా మారుతుంది, బుక్స్ కావాలి చదవడానికి, బూడిద శరీరం కలిగిన శివుడు. హిందువులం ప్రియ బంధువులం అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం. బృందావనం శ్రీకృష్ణుని నిలయం, బెల్లం సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించే బంగారం. బైబుల్ మంచి వాక్యాలతోని నిండిన పాత కొత్త నిబంధనల గ్రంథం. బోనాలు మనం దేవుళ్ళు దేవతలకు మనలను కాపాడమని మన మొక్కులు తీర్చుతాం. బౌద్ధమతం బుద్ధుడు స్థాపించాడు, బంతిపూలు పలు పండగలకు అలంకారానికి ఉపయోగిస్తారు. భటుడు కదలకుండా రాజు కదలడు చెస్ ఆటలో, రక్షక భటులు లేకుండా ముఖ్యమంత్రి కదలడు. బాణుడు వెలుగుతుండు, భీముడు మహాభారతంలో బలవంతుడు. భూమిని మించిన స్వర్గం లేదు, భూమిని మించిన దైవం లేదు. భేదాలుండకూడదు కులమతాలకు, భోజనం బ్రతకడానికి చేస్తారు. మల్లికార్జున స్వామికి మల్లెల దండల పూజలు చేస్తాం.
మాతను మించిన దైవం లేదు, మాతాపితలను పూజిస్తాం. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అనుకోకూడదు. మీగడ వేడి పాల మీద ఉంటుంది, మురళి చేతిలోన పిల్లన గ్రోవి, మూషిక వాహనుడు గణేశుడు, మృదంగం రెండు సైడులా ఉండే తబలా. మేఘాలు వర్షిస్తే పంటలు పండుతాయి, మేకలు దేవుళ్ళ మొక్కులకు బలవుతాయి. మైనం వెలుగుతున్న కొవ్వొత్తి, మొసలి కన్నీరు నీచులు కార్చెదరు మోసగాళ్ళు. మోక్షము పాపం అబద్ధం అన్యాయం అక్రమం, దొంగతనం లేని బ్రతుకు మోక్షమైన బ్రతుకు. మౌనంగా విను ఏదైనా సాధిస్తావు, మందును మాను పైసలు మిగులు. మంచు చల్లన మందు చెడ్డన, యమధర్మరాజు ప్రాణాలు తీయును. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి పూజలు, యువతీ యువకులు యుద్ధం చేసే వీరులు వీర వనితలు. యోగా ఆరోగ్యానికి మంచిది, యవ్వనం పారే సెలయేరు. రవి వెలుగునిచ్చే సూర్యుడు, రాజు రాజ్యమునకు రాజు. హిందువులం ప్రియ బంధువులం, అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం. రిక్ష పేదవాడి బలముతో నడిచే బతుకు బండి, రుమాలు తలపైన చుట్టుకునేది. రూపాయలు బ్రతకడానికి కావాలి, రెక్క పక్షి ఎగరడానికి రెక్కలు ఉపయోగపడతాయి. రేగడు పొలములో పంటలు, రైలు పరుగుతో దేశం దాటుతుంది. రైతు పంటతోని దేశం ప్రపంచం బ్రతుకుతుంది. రొట్టెలు జొన్నలు ఆరోగ్యానికి మంచి ఆహారం. రోకలి బండ రోజులు పోయాయి, రౌతులు ఇండ్ల పునాదుల్లో వేసి కడతారు. రంగులతోని నిండిన హోలీ, లడ్డు వినాయకుడి చేతిలో ఉంటుంది. లాయర్ కొట్లాటలకు మోసాలకు విముక్తి కలిగించేది లాయర్. లింగంలో శివుడు వెలసిన రూపం, లెక్కలేని కోర్కెలు దేవుడి దగ్గర కోరేటి భక్తులందరూ. లేడి కావాలని శ్రీరాముడిని అడిగిన సీతాదేవి, లైను డబ్బులున్నోడికి VIP తొందర దేవుడి దర్శనం. లైను ధర్మలైను దేవుడి దర్శనానికి. లోకంలో లోకులు కాకులు, లంబోదరుడు వినాయకుడు. వర్షం పడుతూ ఉంటే చెట్లు పంటలు మురుస్తాయి. వాయువు ప్రతి ప్రాణి బ్రతకడానికి అవసరం. విలువలేని చోట వాదించకూడదు, నవ్వుల పాలు కాకూడదు. వీరులు ప్రాణం పోయినా సరే ఓటమిని అంగీకరించరు. వృక్షాలపైన ఇండ్లు కట్టుకొని పక్షులు జీవిస్తాయి. వెళ్ళాలి రోజు రోజు బడికి విద్యార్థులు. వేప చెట్టు చల్లని గాలినిస్తుంది, నీడనిస్తుంది. వైద్యుడు రోగాన్ని నయం చేస్తాడు. ఒళ్ళంతా గాయాలతో పిల్లన గ్రోవి చెవికి ఇంపైన రాగాలు తీస్తుంది. వందనం గురువులందరికీ. హిందువులం ప్రియ బంధువులం, అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం. శరీరంలో సగభాగాన్ని పార్వతికిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. శరీరం మనిషి ఆధీనంలో ఉంటుంది, ప్రాణం దేవుడి ఆధీనంలో ఉంటుంది. శివలింగం శివాలయంలో ఉంటుంది. శీతాకాలంలో చలికి వణుకుతారు, శునకం విశ్వాసంతో ఉండును. శూలం శివుని చేతిలో త్రిశూలం, శేషుడు ఆదిశేషుడు విష్ణుమూర్తి వాహనం. శైశవం చిన్నతనము శోధించి సాధించాలి, శౌర్యం ఆపదలో చూపించాలి. శంఖం గంగా జలజీవి, సన్యాసి దేవుడిపైన భక్తి కలవాడు. సింహం అడవికి రాజు, సీజన్లో దొరికే సీతాఫలాలు. శుద్ధతో ఇంటి ముందర ముగ్గులు, సూది పేషెంట్ రోగాన్ని నయం చేయడానికి హాస్పిటల్స్లో వాడేది. సెలయేరులు సెలవు లేకుండా పారేటివి, సేవా పుణ్యం కోసం చేసే దైవ కార్యం. హిందువులం ప్రియ బంధువులం, అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం.
సైనికుడు దేశాన్ని శత్రువుల నుండి తన ప్రాణం పణంగా పెట్టి దేశాన్ని కాపాడే వ్యక్తి. సొసైటీ మంచి నాయకుల చేతిలో ఉంటుంది. సోమరితనం వీడి మంచి పనిమంతుడిలా ఉండాలి. సంసారం భార్యాభర్తలు బాధలు సంతోషాలు కలిసి పంచుకునేది. హంసలు పాలు నీళ్లు కలిపిన పాలను మాత్రమే తాగుతాయి. హిమంతో కూడిన పర్వతాలు. హుండీ గుడిలో ఉండే గల్లా పెట్టే హృదయానికి గుండె ఉదయానికి తొలి సూర్యుడు. హెచ్చరిక రోడ్డు హెచ్చరికల బోర్డులు. హైదరాబాదు తెలంగాణ రాజధాని. హోమం భక్తితోని చేసే శుభకార్యం. క్షణం ఆగదు కాలం క్షణికావేశం అనర్థం. క్షేమంగా పనికి వెళ్ళండి లాభంగా ఇంటికి రండి. రంపం వడ్రంగి చేతిలో కత్తెర టైలర్ చేతిలో ఉంటుంది. హిందువులం ప్రియ బంధువులం అందరి సఖ్యత కోసం అన్ని మతాలను పూజించేటోళ్ళం.